ఏడ చూసుకున్నా ఎస్పెషల్లీ ఇంకా పల్లెటూర్లల్లా ఒకప్పుడు ఒక షాప్ ఉంటుండే, ఒక కిరాణా షాప్, ఊరికి ఒక పెద్ద కిరాణా షాప్ ఉంటుండే. వాళ్ళ దగ్గరికి పోయి మనకి ఎంత కావాలని వారంకి సరిపడే సరుకులు మనం తెచ్చుకుంటుండే. కానీ ఇప్పుడు మొత్తం ఊర్లల్లో వాళ్ళ షాప్లే, వాళ్ళ దందాలే. ఏ గల్లీకి పోయినా స్వీట్ షాప్ వాళ్ళదే, కిరాణా దుకాణం వాళ్ళదే, చెప్పుల దుకాణం వాళ్ళదే, గాజుల దుకాణం వాళ్ళదే, బట్టల దుకాణం వాళ్ళదే, రెస్టారెంట్లు ఆలయే. సరే ఇదంతా పోని, ఆఖరికి పానీపూరి బండి కూడా వాళ్ళు. ఇంత ఘోరంగా మార్వాడి వాళ్ళు మన దగ్గర దందా చేసుకొని బతుకుతురు. వీళ్ళు చేసుకొని అని అనుకోవచ్చు, వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి మీరు ఏమైనా పైసలు ఇస్తురా అని అంటారేమో, కానీ వాళ్ళు పైసలు ఇయ్యట్లేమా ఇస్తున్నామా అది కాదు. ఒకసారి వాళ్ళ దందాకి మన దందాకి మనం అనుకోవచ్చు, దందా అనేది కామన్, అందరు పైసలు పెట్టే చేయొచ్చు అని. కానీ ఒకసారి వాళ్ళ దందాన్ని మన దందాన్ని కంపేర్ చేసి చూస్తే, వాడు ఇప్పుడు ఒక స్వీట్ షాప్ పెడతాడు, వాడు వాళ్ళ చుట్టాలతోన ఇంటోళ్ళతో ఎవరితోనైనా వాడు అదే గల్లీలో రెస్టారెంట్ పెట్టిస్తాడు, గాజుల షాప్ పెట్టిస్తాడు, బట్టల షాప్ పెట్టిస్తాడు, పానీపూరి బండి, స్వీట్ షాప్ ముంగట పానీపూరి బండి వాందే, సమోసా వాందే, ఏం చేసినా మొత్తం వాందే. అంటే వాన్ కాందానే ఉండాలి. ఇంకోటి అలా పని చేసేటోళ్ళు కూడా వాళ్ళోళ్ళే అయి ఉండాలి.